ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు మంత్రి యనమల రామకృష్ణ మీడియాకు వివరిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. దాన్ని సరైనటువంటి మార్గంలో పెట్టవలసినటువంటిది మాకుండేటువంటి ఆ సెక్షన్ 8 ప్రకారంగా ఉండేటువంటి హక్కులు కానీ ప్రొటెక్షన్ కానీ లిబర్టీ కానీ భంగం కలిగినప్పుడు మొట్టమొదటిగా గవర్నర్ గారు కూడా యాక్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. సో అందుకని గవర్నర్ గారితో పాటు ఇన్ఫార్మల్గా అనేక సందర్భాల్లో డిస్కస్ చేశాను. ఆయన కూడా చేస్తాం అంటున్నారు తప్ప ఇప్పటివరకు కూడా మాకు సరి అయినటువంటి న్యాయం జరగలేదనేటువంటి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈనాడు ఉదంతం చూస్తే, ఫోన్ ట్యాపింగ్ ఉదంతం చూస్తే ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అందుచేత ఈ రోజున క్యాబినెట్ ఒక రిజల్యూషన్ తయారు చేసి ఆ రిజల్యూషన్ కాపీ కూడా రేపు ఇస్తారు మీకు, అంటే తయారవుతుంది. క్యాబినెట్ రిజాల్వ్ చేశాం. సెక్షన్ 8 కానీ ఆ 8కి ఉండేటువంటి అధికారాల ప్రకారంగా గవర్నర్కి ఆ చట్టానికి ఆ సెక్షన్కి సంబంధించినంత వరకు కూడా రూల్స్ ఫ్రేమ్ చేయాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా గైడ్లైన్స్ కూడా ఫ్రేమ్ చేయాలి. రూల్స్ కానీ గైడ్లైన్స్ కానీ ఫ్రేమ్ చేసి వెంటనే పంపించవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది. దాని ప్రకారంగా గవర్నర్ గారు కూడా యాక్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అంచేత మేము ఈ రోజున క్యాబినెట్ నిర్ణయించింది ఒక లెటర్, ఒక రిజల్యూషన్ రూపంలో రిజల్యూషన్ చేసి ఒక లెటరు, ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, అదేవిధంగా మరొకటి గవర్నర్ గారు కూడా ఇవ్వాలనుకున్నాం. ఒక క్యాబినెట్ మినిస్టర్స్ వెళ్ళి, అయితే గవర్నర్ గారు ఢిల్లీ వెళ్ళడం వల్ల ఈ రోజున ఆయనకి ఇవ్వలేకపోతున్నాం. రేపు డీజీపీ అదేవిధంగా సిఎస్ గారు రేపు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో అక్కడ హోమ్ సెక్రటరీ మిగతా క్యాబినెట్ సెక్రటరీ వాళ్ళందరం కూడా కలిసి ఈ యొక్క సెక్షన్ 8 గురించి ఆ రిజల్యూషన్ కాపీని కూడా క్యాబినెట్ యొక్క ఫీలింగ్స్ కూడా చెప్పి దీన్ని సెటరేట్ చేయండి, దీనికి కావాల్సినటువంటి రూల్స్ కానీ గైడ్లైన్స్ కానీ ఇష్యూ చేయండి. అంచేత ఆ యొక్క స్పిరిట్, ప్రావిజన్ యొక్క స్పిరిట్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం త్రూ డీజీ అదేవిధంగా సిఎస్ ద్వారా పంపిస్తూ ఉన్నాం ఒక లెటరు. సరే, ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు, మళ్ళీ కూడా మాట్లాడతారు. రేపు ప్రధానమంత్రిని కలుస్తున్నారు, రేపు జైట్లీ గారిని కలుస్తున్నారు, అవసరమైతే ఎల్లుండి హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారిని కూడా కలుస్తారు. సో అఫీషియల్గా కూడా మూవ్ చేస్తున్నాం. అంచేత సెక్షన్ 8లో ఉండేటువంటి అంశాలే కాకుండా దాని స్పిరిట్ని ఇంప్లిమెంట్ చేయడమే కాకుండా దానికి కావాల్సినటువంటి ఆ రూల్స్ గైడ్లైన్స్ ఇవ్వడమే కాకుండా చట్టంలో ఉండేటువంటి చాలా ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. ఇందాక నేను చెప్పినట్టుగానే ఆ చట్టం కూడా హరీబరీగా తయారు చేయడం వల్ల ఒక మొగ్గు తెలంగాణ ప్రభుత్వానికి లాభసాటిగా ఉన్నట్టు కనిపిస్తుంది ఆ చట్టంలో. అంచేత దానికి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే పోలవరం సంబంధించినంత వరకు అమెండ్మెంట్ చేయించుకున్నాం. మిగతావి కూడా అమెండ్ చేయాలనేటువంటిది ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది అనేక సందర్భాల్లో. ఈ రోజున మళ్ళీ పెక్యులర్ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి మిగతా ఏవైతే నష్టంగా ఉన్నాయో, ఏ అయితే ప్రావిజన్స్ తెలుగు అక్కడ ఆంధ్రప్రదేశ్కి నష్టం జరగడానికి అవకాశాలు ఉన్నాయో, లేకపోతే నష్టం జరిగే విధంగా ఉన్నాయో వాటిలన్నీ కూడా మళ్ళీ అమెండ్మెంట్స్ ద్వారా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా కేంద్ర ప్రభుత్వానికి, హోమ్ మినిస్టర్కి కూడా చెప్పదలుచుకున్నాం ఈ యొక్క తీర్మానం ద్వారా. జత ఓవరాల్గా చట్టంలో ఉండేటువంటి ఎక్కడెక్కడ ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కానీ అవన్నీ కూడా సెటరేట్ చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్ గారు కూడా ఇవ్వాలనేటువంటి ఒక తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానం కాపీ రేపు అక్కడ ఇచ్చిన తర్వాత మీ ప్రెస్కి కూడా సర్క్యులేట్ చేస్తారు. రెండో అంశం వచ్చేటప్పటికి ఫోన్ ట్యాపింగ్. దీని గురించి చాలా డీటెయిల్గా డిస్కస్ చేశాం. క్లియర్ కట్గా వాడే చెప్తున్నారు ఫోన్ ట్యాపింగ్ చేశామని. ఇది పర్సనల్ లిబర్టీకి సంబంధించినటువంటి ఇష్యూ. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి
మీద ఫోన్ ట్యాపింగ్ కేసు పెడతా ఉన్నట్టుగా వదంతులు చేయడం, ఫోన్ ట్యాపింగ్ చేసామనేటువంటి వదంతులు స్ప్రెడ్ చేయడం, ఇది చట్టరీత్యా రాజ్యాంగ రీత్యా ఒక క్యారెక్టర్ అసాసినేషన్కి తలపడింది ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం. దీన్ని కూడా కేబినెట్ చాలా సీరియస్గా తీసుకున్నాం, చాలా సీరియస్గా కూడా డిస్కస్ చేయడం జరిగింది. అంచేత ఈ విషయాన్ని కూడా ఎంచేతంటే హోమ్ మినిస్ట్రీకి తెలియపరచవలసినటువంటి అవసరం కూడా ఉంది. మొట్టమొదటిగా గవర్నర్కి చెప్తూనే ఎంచేతంటే బాగా బికాజ్ ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద స్టేట్, ఆయన కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అయితే కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అవసరం. ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళ యొక్క పరిధిలోనే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా వాళ్ళు చెప్పుకుంటూ అదేవిధంగా దానివల్ల కేసు పెడతామని కానీ ఈ విధంగా క్యారెక్టర్ని అసాసినేషన్ చేసేటువంటి ప్రయత్నాలు తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది, కేసీఆర్ గారు చేస్తున్నారు. అంచేత దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నాం, దీన్ని కూడా డిస్కస్ చేశాం. భవిష్యత్తులో ఏం చేయాలనేటువంటిది కూడా డిస్కస్ చేస్తున్నాం ఎప్పటికప్పుడు. అంచేత ఈనాడు పర్సనల్ లిబర్టీ ఆర్టికల్ 1921 కింద నాకుండేటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ అదేవిధంగా నాకుండేటువంటి పర్సనల్ లిబర్టీని కానీ ఎవరు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడానికి ఎవరికి కూడా ఏ గవర్నమెంట్కి కూడా అవకాశం లేదు, ఏ వ్యక్తికి కూడా అవకాశం లేదు. ఇటువంటి అనేక కేసులు జరిగాయి, చాలా ప్రభుత్వాలు కూడా పడిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ఇది సీరియస్ కేసు, ఇది అగెన్స్ట్ ద కాన్స్టిట్యూషనల్ స్పిరిట్, కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్. అంచేత వాళ్ళే చెప్తున్నారు మేము ట్యాప్ చేసామని, ఫోన్లు ట్యాప్ చేసామనేటువంటి వాళ్ళే రిలీజ్ చేశారు. గవర్నమెంట్కి ఆ టేప్స్ ఎక్కడే అని అడుగుతూ ఉన్నాం, ఎక్కడి నుంచి వచ్చాయి ఆ టేప్స్, ఇవన్నీ కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది. ఎవరు టేప్ చేశారు, ఎక్కడి నుంచి టేప్స్ వచ్చాయి, ఎవరు రిలీజ్ చేశారు, ఏ మీడియా దాన్ని ప్రచారం చేసింది అనేటువంటి సమాధానం చెప్పాలి గవర్నమెంట్ కూడా. అంచేత మేము చెప్తూ ఉన్నాం, అవసరం వాళ్ళు కావాల్సినటువంటి విధంగా కేసుని మలుచుకుని ఈ యొక్క టేపును కూడా ఫ్యాబ్రికేట్ చేసేటువంటి పరిస్థితులు చేసుకుని ఫ్యాబ్రికేట్ చేసి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో చేస్తున్నప్పుడు మీ మీద ఎందుకు కేసు పెట్టకూడదు? నా పర్సనల్ లిబర్టీని, మా యొక్క పర్సనల్ లిబర్టీని, ఇది ఒకటే కాదు, ఒక ముఖ్యమంత్రి గారి మీదకి ఈ కేసే కాదు, దాదాపు 120 టేప్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు కానీ, ఇంపార్టెంట్ నాయకులు కానీ, అధికారులు కానీ, ఎంపీలు కానీ టేప్ చేసినట్టుగా మాకు ఈ రోజున సమాచారం అందుతూ ఉంది. ఈ టేప్ చేయడం అనేటువంటి రాజ్యాంగ ప్రకారంగా ఇట్స్ అ బిగ్ క్రైమ్. గవర్నమెంట్ రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు రిజైన్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇటువంటి సీరియస్ కేసు, ఒక టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగా పర్మిషన్ తీసుకోవడం ఇవన్నీ ఒక, దాని ప్రకారం కూడా పర్మిషన్ లేకుండా వీళ్ళు టేప్ చేసామని చెప్తూ ఉన్నారు. అంచేత ఇల్లీగల్గా చేశారా, లీగల్గా చేశారా, దట్ ఈస్ ఎ సెపరేట్ క్వశ్చన్. ఈనాడు ఒక వ్యక్తి, ఒక సిటిజన్ యొక్క కాన్వర్జేషన్, ఈవెన్ భార్యాభర్తలు ఇద్దరు కూడా మాట్లాడుకుంటే కూడా దాన్ని కూడా ఒకళ్ళు టేప్ చేసినట్టు అది కూడా క్రైమే. అటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. అంచేత సిటిజన్ యొక్క ఫోన్ని ట్యాప్ చేయడం కానీ, సిటిజన్ యొక్క ఫోన్ని రికార్డ్ చేయడం కానీ ఏది చేసినప్పుడు కూడా ఇట్ ఇస్ అగెన్స్ట్ ద కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 1921. నా పర్సనల్ లిబర్టీని వీళ్ళు భంగం కలిగే విధంగా చేశారు కాబట్టి డెఫినెట్గా గవర్నమెంట్ అనేటువంటి రాజ్యాంగ ప్రకారంగా ఓటు తీసుకున్నారు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్ళమనేటువంటి ఓటు తీసుకున్నారు. ఈ రోజు రాజ్యాంగానికి వ్యతిరేకంగా, పర్సనల్ లిబర్టీకి వ్యతిరేకంగా, ఆర్టికల్ 21కి వ్యతిరేకంగా వీడు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటే వీడు ఎంతవరకు రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఇటువంటి వేరియస్ అంశాలని, లీగల్గా ఉండేటువంటి అంశాలని, పొలిటికల్గా వాళ్ళ క్రికెట్నెస్ని, అదేవిధంగా వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాల్ని, వాళ్ళు చేసేటువంటి క్యారెక్టర్ డ్యామేజ్ని, ఇవన్నీ కూడా ఈ రోజున క్యాబినెట్ చాలా క్షుణ్ణంగా అన్ని డీటెయిల్గా మేము ఎగ్జామిన్ చేశాం, స్టడీ చేశాం. అదేవిధంగా ఇవన్నీ కూడా చాలా సీరియస్గా డిస్కస్ కూడా చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఈ సెక్షన్ 8 మీద రిప్రజెంట్ చేయాలని, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ మీద కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలని, కేంద్ర ప్రభుత్వానికి విన్నవించాలనేది కూడా
అది కూడా ఒక లెటరు ఇస్తారు సిఎస్, అదేవిధంగా డీజీ. పొలిటికల్గా ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ కానీ వెళ్ళి పొలిటికల్గా కూడా దాన్ని టేకప్ చేస్తాం. ఇది ఈ యొక్క క్యాబినెట్ యొక్క ప్రధానమైనటువంటి సారాంశం. అంచేత ఏదైతే వాళ్ళు టేకులు చేసామన్నారో అవన్నీ కూడా డేటా కూడా బయట పెట్టమన్నాం. డేటా కూడా అడగడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఏం చేద్దంటే అఫీషియల్ డేటా కానీ లేకపోతే వాళ్ళు ఇల్లీగల్గా, ఈనాడు మాకుండేటంటే ఇన్ఫర్మేషన్ చాలా ఉంది. లీగల్గా ఎవరికైతే అంటే కొంతమందికి కొన్ని యాక్టివిటీస్లో లీగల్గా చేసుకోవడానికి వాళ్ళు పర్మిషన్ తీసుకుంటారు. ఏదో టెర్రరిస్ట్ యాక్టివిటీసే కానీ లేకపోతే ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్ కానీ లేకపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ యాక్టివిటీస్ కానీ ఇటువంటివన్నీ కూడా తీసుకుంటారు. కానీ అటువంటి కాకుండా పొలిటికల్ యాక్టివిటీ ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా వాళ్ళు చెప్పినట్టుగా ఇది ఎలక్షన్ కమిటీకి సంబంధించినటువంటి ఇష్యూ అనుకున్నప్పుడు ఎలక్షన్ లా ప్రకారంగా చేయాలి. ఇది పీసీ యాక్ట్ ప్రకారంగా కాదు. అదేవిధంగా మరొక విధంగా డీల్ చేసేది కాదు. కావాలని ఇంటెన్షనల్గా పీసీ యాక్ట్ కింద కేసు పెట్టారు. ఈ రోజున ముఖ్యమంత్రి గారు కూడా ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి రీతిలో మాట్లాడుతున్నారు. ఆ కేసు గురించి నేను డీటెయిల్స్గా మాట్లాడడం లేదు. ఎంచేతంటే ఆ కేసు సెపరేట్ ఆల్రెడీ కోర్టులో ఉంది కాబట్టి కోర్టులో ఆ చట్ట ప్రకారంగా నడుస్తాయి. కానీ ఈ రోజున ఏదైతే ఉందో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఒక బాధ్యతగా ఈ ఆంధ్రప్రదేశ్ను బాగు చేయాలనేటువంటి రీతిలో, అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో ఉండేటువంటి ప్రజల యొక్క ఇంట్రెస్ట్ కూడా కాపాడుకోవాలనేటువంటి ఇంట్రెస్ట్లో ఆయన ఒక నాయకుడిగా పనిచేస్తే ఆ నాయకుడిని కించపరిచే విధంగా, అదేవిధంగా ఆయన డ్యామేజ్ చేసే విధంగా చేస్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ చూస్తూ ఊరుకోదని కూడా చెప్పడానికే ఈనాడు క్యాబినెట్ కూర్చుని అన్ని కూడా డీటెయిల్గా డిస్కస్ చేశాం. అంచేత ఒకటి సెక్షన్ 8 ప్రకారం 8ని అదేవిధంగా టోటల్ యాక్ట్లో ఉండేటువంటి ఏదైతే ఉన్నాయో కొద్ది డిఫెక్ట్స్ ఉన్నాయో అవన్నీ సెటిలైట్ చేయడానికి ఒక రిజల్యూషన్ చేశాం. అదేవిధంగా రిజల్యూషన్ ప్రకారంగా రేపు సిఎస్ అదేవిధంగా డీజీ వెళ్ళి రిప్రజెంట్ చేస్తారు. రెండవదికి వచ్చేటప్పుడు రెండో రిజల్యూషను ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేశారో ఆ ట్యాపింగ్ సంబంధించిన వరకు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఎంక్వైరీ చేయమని కూడా అడుగుతూ ఉన్నాం. అంచేత కేంద్ర ప్రభుత్వం యొక్క పరిధిలో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ముందు చొరవ తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం దాని డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయాలి. ఎవరైతే ఫోన్ ట్యాపింగ్లో చేయటానికి ప్రోద్బలం చేశారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. బికాజ్ ఇట్ ఈస్ అగెన్స్ట్ ద కాన్స్టిట్యూషన్. అంచేత అనేక గవర్నమెంట్లు పడిపోయి అటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఒక గవర్నమెంట్ ఎంచేతంటే 2 గవర్నమెంట్లు వేరు. అది తెలంగాణ గవర్నమెంట్ ఒకటి, ఆంధ్ర గవర్నమెంట్ ఒకటి. ఈ 2 వేరు గవర్నమెంట్కి ఒకరి జ్యూరిస్డిక్షన్లో ఒకరు ఇంటర్ఫియర్ అవడానికి అవకాశం లేదు మనకు ఉండేటువంటి సావరన్ రైట్స్ ప్రకారంగా. అంచేత మేము వెళ్ళి వాళ్ళ రాజకీయాలు చేసుకుంటాం. కానీ అదేవిధంగా ఈ విధంగా కేసులు పెట్టడం అనేటువంటిది మేము వెళ్ళి వాళ్ళ జ్యూరిస్డిక్షన్లో ఉంటాం, వాళ్ళు వెళ్ళి మా జ్యూరిస్డిక్షన్లోకి వచ్చి మా మీద కేసులు పెట్టడం అనేటువంటిది ఇది చట్టరీత్యా వ్యతిరేకం, సాంప్రదాయానికి వ్యతిరేకం. ఇది కావాలని కక్షగట్టి చేసేటువంటి ఈ యొక్క ప్రయత్నాలు మాత్రం మానుకోవాలి. మానుకోకపోతే దీని యొక్క రిజల్ట్ అతి త్వరలోనే చూస్తుంది తెలంగాణ ప్రభుత్వం అనేది కూడా మరొక్కసారి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. తెలంగాణ సెక్షన్ 8 ప్రకారంగా కూడా ఏదైనా డిస్ప్యూట్ వచ్చినప్పుడు గవర్నర్ గారు తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క సలహా తీసుకుంటారు, ఆ విధంగా నడుస్తారు. కానీ అది సరైనది కానప్పుడు గవర్నర్ ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా యాక్ట్ చేయడానికి దాంట్లో పవర్ ఉంది. అంటే అది ఇష్యూ వచ్చినప్పుడు ఇండివిజువల్గా గవర్నర్ గారు ఆ పవర్ ఉపయోగించి చేయడానికి ఉంది. ఇండివిజువల్గా ఆయన పవర్ ఉపయోగించి ఆయన చేసేటప్పుడు ఆయన ఏ డెసిషన్ తీసుకుంటే అదే ఫైనల్. సెకండ్ థింగ్, దట్ ఫైనాలిటీ కెనాట్ బి క్వశ్చన్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. అది కూడా ఆ సెక్షన్లో క్లియర్గా ఉంది. అంచేత ఈ తెలంగాణ ప్రభుత్వం చెప్పిందే చేయాలని లేదు, వాళ్ళ అడ్వైస్ తీసుకోవచ్చు అంతవరకే. అది ప్రాపర్ అడ్వైజ్ అయితే ఇంప్లిమెంట్ చేయవచ్చు. కానీ కాంట్రరీ టు ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది అదర్ స్టేట్ గవర్నమెంట్ అనుకున్నప్పుడు గవర్నర్ హ్యాస్ గాట్ ఎవరీ రైట్ టు టేక్ హిజ్ ఓన్ డెసిషన్ ఆర్ హిజ్ ఇండివిజువల్ డెసిషన్. ఇండివిజువల్ మాట అనేటువంటి దాంట్లో పెట్టారు. అంచేత ఇండివిజువల్ డెసిషన్ తీసుకుని దట్ కెనాట్ బి క్వశ్చన్ బై ఎనీవన్.